నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం మర్రిగూడ మండలం రాజపేట తండా గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెంకటరెడ్డి మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుంచి గ్రామంలో పేద ప్రజలకు నేను చేసిన సహాయం నన్ను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. యువతకు క్రికెట్ టోర్నమెంట్కు గాని వాలీబాల్కు గాని అనేక సౌకర్యాలు కల్పించానన్నారు. గ్రామంలో 100 సంవత్సరాల నాటి ఆంజనేయ స్వామి టెంపుల్ LED లైట్లు గాని ఏర్పాటు చేశారని తెలిపారు. అయితే మా గ్రామంతో పాటు మర్రిగూడెం మండల కేంద్రంలో కూడా మహాలక్ష్మి చలివేంద్రం ఏర్పాటు చేసి మండల ప్రజలకు మంచినీటి కష్టాలు తీర్చానని పేర్కొన్నారు. కావున గతంలో చేసిన సేవను గుర్తించి సర్పంచ్గా భారీ మెజారిటీతో గెలిపించారని గ్రామ ప్రజలను కోరారు. మర్రిగూడ మండలం నల్గొండ డిస్ట్రిక్ట్ మా రాజపేట గ్రామ పంచాయతీ ప్రజలు కాల్ చేశారు నాకు. ఎందు గురించి అంటే, సార్ మీరు మాకు చేసిన సర్వీస్లో మీలాంటి వ్యక్తి మాకు సర్పంచ్గా ఉంటే బాగుంటుందని ఒక 4-5 పెద్ద మనుషులు కాల్ చేస్తే నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడానికి ముందుకు వచ్చాను. అదేవిధంగా సర్పంచ్ పదవి అంటే ఎందుకు చేస్తారు అని నేను అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ మీరు చేసే మాకు సర్వీస్ సోషల్ సర్వీస్ ఉంది కదా, ఎంతో మందిని ఎన్నుకుంటే కూడా మాకు ఎలాంటి పనులు చేయలేకపోతున్నారు, మీలాంటి వ్యక్తి వస్తే బాగుంటుంది అని అంటే సర్పంచ్ అభ్యర్థిగా నేను నామినేషన్ వేయడం జరిగింది. అదే గతంలో నేను చేసిన సోషల్ సర్వీస్, నేను మా ఊళ్ళో 2 టెంపుల్ కట్టించడం జరిగింది. అదే విధంగా ఆ టెంపుల్స్ కూడా 100 సంవత్సరాల విగ్రహాలు, ఒక హనుమాన్ టెంపుల్ వానకు తడిచి ఎండకు ఎండి ఉన్న విగ్రహాన్ని నేను ఆ టెంపుల్కి నా సొంత డబ్బులతో కట్టించడం జరిగింది. అదేవిధంగా ముత్యాలమ్మ టెంపుల్, అదేవిధంగా ఆ టెంపుల్స్కి లైట్ వేసే పరిస్థితి కూడా లేని కాలాల